హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిపరేషన్ 360. రీసెంట్‌గా ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ అయితే రావటం జరిగింది కదా! అయితే ఈ నోటిఫికేషన్ అనేది 2022లో వచ్చింది. ఇప్పుడు మనకి మెయిన్స్ ఎగ్జామ్ అనేది 2025లో జరుగుతుంది. సో, ఇన్ని ఇయర్స్ కూడా మనం ప్రిపరేషన్ అనేది కంప్లీట్ చేసుకునే ఉండాలి. బట్ ఏంటంటే ఈ హోమ్ గార్డ్స్ రిజర్వేషన్ కోసమని, అలాగే ఈవెంట్స్ జరగకముందు ధర్నాలు చేయడం, అలాగే మెయిన్స్ ఎగ్జామ్ కోసం కూడా ధర్నాలు చేయడం జరిగింది. సో, వీటన్నిటి గురించి కూడా ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది అనే కన్‌ఫ్యూజన్‌లో కొంతమందైతే ప్రిపరేషన్ కంప్లీట్‌గా ఆపేశారనమాట. అలాగే ఇన్ని ఇయర్స్ కూడా ప్రిపరేషన్ కంప్లీట్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అలానే ప్రిపరేషన్ కంప్లీట్ చేసేవాళ్ళు కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ కూడా ఉంటారు కదా! అలా ప్రిపరేషన్ కంప్లీట్ చేసేవాళ్ళు ఏం చేస్తారంటే, ప్రతి సబ్జెక్టు కూడా రివిజన్ చేయాలి. అంటే నంబర్ ఆఫ్ క్వెషన్స్‌కి ఆన్సర్ చేస్తూ ఉండాలి. అలానే మీరు ప్రిపేర్ చేసుకొని వాటిని రివిజన్ చేసుకోవాలంటే చాలా కష్టం కదా! సబ్జెక్ట్స్ పరంగా ఎంసీక్యూస్ కావాలనుకుంటే ఆల్రెడీ మన ఛానల్‌లో వీడియోస్ ఉన్నాయి. ప్లేలిస్ట్‌కి వెళ్లి ఒకసారి చెక్ చేయండి. వీడియోస్ చూసి అందరూ కూడా రివిజన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన ఛానల్‌లో మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. అవి కూడా చెక్ చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఏపీ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, జియోగ్రఫీ అండ్ పాలిటీ ఈ 4 సబ్జెక్ట్స్‌కి సంబంధించిన సబ్జెక్ట్ పరంగా ఏమైనా ఎంసీక్యూస్ కావాలంటే కామెంట్ చేయండి. అంటే మీరు ఒక టాపిక్ కామెంట్ చేశారనుకోండి, వాటికి సంబంధించిన ఎంసీక్యూస్ ప్రిపేర్ చేసి మనం వీడియోస్ రూపంలో అప్‌లోడ్ చేస్తూ ఉంటాం. సో దట్ మీకు రివిజన్‌కి ఈజీగా ఉంటుంది కదా! ఈ వీడియోలో ఏపీ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్‌కి సంబంధించిన కొన్ని క్వెషన్స్ ఏంటో చూద్దాం. అండ్ అలాగే వీడియో స్టార్ట్ చేసే కంటే ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సింధు నాగరికత యొక్క ప్రధాన వాడరేవు నగరం ఏది? ఆన్సర్ లోథాల్. ఋగ్వేదంలో ఎన్ని మండలాలు ఉన్నాయి? ఆన్సర్ 10. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ చంద్రగుప్త మౌర్య. అశోకుడు ఏ యుద్ధం తరువాత బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు? ఆన్సర్ కాళింగ యుద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో శాతవాహనుల రాజధాని ఏది? ఆన్సర్ ధాన్యకటకం. గుప్త యుగంలో శూన్యం ఆవిష్కరణకు ఘనత ఎవరిది? ఆన్సర్ బ్రహ్మగుప్త. చోళుల రాజధాని ఏది? ఆన్సర్ తంజావూర్. విజయనగర సామ్రాజ్యంలో అత్యంత ప్రసిద్ధ రాజు ఎవరు? ఆన్సర్ కృష్ణదేవరాయ. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ బాబర్ మరియు ఇబ్రహీం లోడి. అక్బర్ యొక్క మన్సబ్దారీ వ్యవస్థ ఏమిటి? ఆన్సర్ సైనిక ర్యాంకింగ్ వ్యవస్థ. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? ఆన్సర్ శివాజీ. ప్లాసీ యుద్ధం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా. 1857 తిరుగుబాటు మొదట ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్ మీరట్. ఆంధ్రప్రదేశ్‌లో 1846-47 సంవత్సరంలో బ్రిటిష్‌లపై తిరుగుబాటు చేసిన నాయకుడు ఎవరు? ఆన్సర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎప్పుడు ప్రారంభించబడింది? ఆన్సర్ 1885. జలియన్వాలా బాగ్ ఊచకోత ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1919. దండి ఉప్పు సత్యాగ్రహం ఎప్పుడు ప్రారంభమైంది? ఆన్సర్ 1930.
ఆంధ్రప్రదేశ్‌లో రణగిరి యుద్ధం నాయకుడు ఎవరు? ఆన్సర్ అల్లూరి సీతారామరాజు. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష దేనికోసం చేశారు? ఆన్సర్ తెలుగు రాష్ట్ర ఏర్పాటు కోసం. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఆన్సర్ 1950. హరప్ప నాగరికత యొక్క ప్రధాన నగరం ఏది? ఆన్సర్ మొహంజొదారో. వేదాలలో అతి పురాతనమైనది ఏది? ఆన్సర్ ఋగ్వేదం. అశోకుడు ఏ యుద్ధం తర్వాత బౌద్ధ ధర్మాన్ని స్వీకరించాడు? ఆన్సర్ కాళింగి యుద్ధం. గుప్త యుగాన్ని భారతదేశంలో ఏ యుగంగా పిలుస్తారు? ఆన్సర్ బంగారు యుగం. హర్షవర్ధనుడు ఏ రాజవంశానికి చెందినవాడు? ఆన్సర్ పుష్యభూతి. చోళుల రాజధాని ఏది? ఆన్సర్ తంజావూర్. ఆంధ్రప్రదేశ్లో విజయనగర సామ్రాజ్య రాజధాని ఏది? ఆన్సర్ హంపి. అక్బర్ యొక్క దీని ఇలాహి ఏమిటి? ఆన్సర్ మత సిద్ధాంతం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.